హాయ్ నేను సతీష్. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు 7.5 మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు కదా. ఆ ప్రమాదం చాలా పెద్దదే. ఆ లెక్కను చూస్తే మార్క్ శంకర్ మృత్యుంజయుడనే చెప్పాలి. ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది నిన్నటి నుంచి అంతా చూస్తూనే ఉన్నారు. బట్ ఒకే ఒక్క పాయింట్ మాత్రం ఎక్కడ రివీల్ కాలేదు. అదేంటంటే ఆ పిల్లాడు సింగపూర్లోనే ఎందుకు చదువుతున్నాడు, ఆ స్కూల్ ఏంటి, ఆ స్కూల్లో ఫీజులు ఎంత, ఎందుకు అక్కడే చేర్చారు అనేవి ఇప్పుడు చాలా చాలా హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఆ విషయాలన్నీ మీకు క్రిస్టల్ క్లియర్ గా ఈ వీడియోలో నేను చెబుతాను. మీరు లైక్ కొట్టి వీడియోని చూస్తే నా శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం నిత్యం అందిస్తూనే ఉంటాను. నా దగ్గర వండర్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. గూస్ బంప్స్ అనే మాదిరిగా ఉండే కంటెంట్ అయితే ముందు ముందు వీడియోస్లో మీకు ప్రెజెంటేషన్ చేస్తూ ఉంటా. అలాగే ఈ ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో మన చుట్టూ 24/7 జరిగే అనేక ఇన్సిడెంట్ మీద డెప్త్ అనాలిసిస్, సైకలాజికల్ అనాలిసిస్ ఉంటుంది. నా సోర్స్ ద్వారా స్పెషల్ అనాలిసిస్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా అందిస్తూ ఉంటా. సో మీరు వీడియో చూసే ముందు లైక్ కొట్టేయండి. తర్వాత కొడదామని అనుకుని చాలామంది మర్చిపోతూ ఉన్నారు. అదే మన కొంప ముంచుతోంది. ఎంత మంచి వీడియో వేసినా మీరు లైక్లు కొట్టకపోవడం వల్ల, మర్చిపోవడం వల్ల యూట్యూబ్లో అసలు రీచ్ ఉండట్లే. సో ముందే ఒక లైక్ కొట్టేయండి అబ్బా. కొట్టేశారా? ఓకే, ఇక అసలు మ్యాటర్లోనికి వస్తే మార్క్ శంకర్ సింగపూర్లో చదువుతున్నది, నైపుణ్యాలు నేర్చుకుంటున్నది ఇలాంటి మామూలు బట్టి పట్టేసే బడి మాత్రం కాదు. జీవితాన్ని కాచి వడపోచేందుకు అవసరమైన అన్ని నైపుణ్యాలు నేర్పించే బడేది. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే అడవిలో వదిలేసిన, ఎడారిలో పడేసిన, హాయిగా బతికేసేందుకు ఏమేం కావాలో అన్నీ నేర్పిస్తారన్నమాట. ఇక సింగపూర్తో పవన్ కొడుక్కి ఈ కనెక్షన్ ఏంటో తెలియాలంటే ఆయన భార్య అన్నా లెజోనోవా చదువు గురించి కూడా మీకు తెలియాలి. గత ఏడాది 2024 జూలై 22న సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ పూర్తి చేసి పట్టా కూడా అందుకున్నారు అన్నా లెజోనోవా. సో ఆమె అక్కడే తన ఫర్దర్ స్టడీస్ కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో తన 7.5 కొడుకు మార్క్ శంకర్తో కలిసి సింగపూర్లోనే ఆమె ఉంటున్నారు ఇప్పుడు. ఇక్కడ అన్నా లెజోనోవా గురించి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో చెప్పనా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పుస్తకాలంటే ఎంత ప్రేమో ఈమెకు చదువు అంటే అంతకు మించి రెట్టింపు ప్రేమ అంట. సింగపూర్లో డిగ్రీ చేయడానికి ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్లో కూడా అన్నా లెజోనోవా డిగ్రీ చేసి పట్టా అందుకున్నారు. అవే కాదు, మన ఆసియా ఖండం చరిత్ర, భాషలు, జీవన శైలిపై పరిశోధనలు, థాయిలాండ్ చరిత్రపై స్పెషల్ కోర్సులు కూడా చేశారు ఆమె. సో అదన్నమాట మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో ప్రస్తుతం చదువుతుండడానికి అసలు రీజన్. ఆమె సింగపూర్లో ఫర్దర్ స్టడీస్ కొనసాగిస్తూ ఉండడం వల్ల తల్లితో కలిసి అక్కడే ఆ పిల్లాడితో ఉండి చదువుకుంటున్నాడు అన్నమాట. ఇంతకు మార్క్ శంకర్ అంటే ఈ పేరుకి అర్థం ఏంటో తెలుసా? మార్క్ అంటే అదో లాటిన్ భాషకు చెందిన పదం. మార్క్ అంటే గాడ్ ఆఫ్ వార్ అని అర్థం, అంటే యుద్ధ దేవుడు అన్నమాట. శంకర్ అంటే మన కైలాసనాథుడు. అలాగే ఈ శంకర్ పేరు పెట్టడానికి మరో కారణం తన అన్న చిరంజీవి పూర్తి పేరు కొనిదెల శివశంకర్ వరప్రసాద్ కదా. అన్నపై ఇష్టంతో ఆయనలోని శంకర్ను తెచ్చి పవన్ తన కొడుకు పెట్టుకున్నాడు అన్నమాట. అక్టోబర్ 10, 2017లో పుట్టిన మార్క్ శంకర్కు ప్రస్తుతం 7 సంవత్సరాల 6 నెలల వయసు. ప్రజెంట్ అగ్ని ప్రమాదం జరిగిన పాఠశాల భవనం సింగపూర్లోని 278 రివర్ వ్యాలీ రోడ్లో ఉంది. ఈ భవనంలో 4 అంతస్తులుండగా చాలా విద్యా నైపుణ్యాలను నేర్పించే సంస్థలు ఇందులో నడిపిస్తూ ఉన్నారు. వాటిలో ప్రధానమైన టొమాటో కుకింగ్ స్కూల్ ఒకటి. దీనిలోనే మార్క్ శంకర్ ప్రెజెంట్ శిక్షణ పొందుతున్నాడు, చదువుతున్నాడు. దీంతో పాటు న్యూటన్ షో క్యాంప్ అనేది కూడా ఉంది ఆ భవనంలో. వీటిలో పిల్లలకు నేర్పించేవి ఏంటంటే సైన్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్, వంట, రోబోటిక్స్ ఇలా విభిన్నమైన కళలు, నైపుణ్యాలను నేర్పిస్తారు ఇక్కడ. ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ సైన్స్, సెకండ్ ఫ్లోర్ రోబోటిక్స్, థర్డ్ ఫ్లోర్ వంట అంటే కుకింగ్, ఫోర్త్ ఫ్లోర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర సమ్మర్ క్యాంప్స్, సమ్మర్ క్లాసులు పెట్టినట్టే సింగపూర్లో కూడా ఇప్పుడు ఈ నైపుణ్యాలు నేర్పించే క్లాసులు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ చదువుతున్న టొమాటో కుకింగ్ స్కూల్ సింగపూర్లో చాలా ఫేమస్. దీని బ్రాంచెస్ సింగపూర్లో 4 ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నొవేనాలో ఉన్నాయి ఆ బ్రాంచెస్. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది సెంట్రల్ బ్రాంచ్ టొమాటో కుకింగ్ స్కూల్లో. ఇందులో ప్రస్తుతం క్యాంపు నడుస్తుంది. సమ్మర్ క్యాంప్ కోసమే మార్క్ శంకర్ హాజరయ్యాడు. గత మార్చి 3 నుంచి మే 16 వరకు అంటే దాదాపు 75 రోజుల వరకు టొమాటో కుకింగ్ స్కూల్లో ఈస్టర్ కుకింగ్ క్యాంపు నడుస్తుంది. ఇప్పుడు 6 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు పిల్లల కోసం ఈ క్యాంప్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందులో కుకింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. సింగపూర్ విద్యా విధానంలో ఈ నైపుణ్య శిక్షణ కూడా చాలా ముఖ్యమైనది. రెగ్యులర్ స్కూల్ క్లాసులతో పాటు ఈ స్పెషల్ క్యాంప్స్ కూడా పెడుతుంటారన్నమాట. సమ్మర్ క్యాంప్స్, ఈస్టర్ క్యాంప్స్,
వ్యాలంటైన్ క్యాంప్స్, క్రిస్మస్ క్యాంప్స్, కుకింగ్ క్యాంప్స్ ఇలా నిర్వహించే ఈ క్యాంప్స్లో ఇలా స్పెషల్గా కండక్ట్ చేసే ఈ క్లాసుల ప్రధాన ఉద్దేశం ఏంటో చెప్పనా? పిల్లలకు లైఫ్ స్కిల్స్ నేర్పించడమే వీళ్ళ మెయిన్ టార్గెట్. ఏకైక లక్ష్యం ఏంటంటే పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవాలి, స్వేచ్ఛగా ఎదిగి అన్నీ నేర్చుకోవాలి. అదే వాళ్ళ అజెండా. ఎందుకు ఈ పాఠశాలలో ఫీజులు ఎంతంటే ఫుల్ టైం అంటే మండే టు ఫ్రైడే 5 రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెబుతుంటారు. అందుకోసం ఫీజు 685 సింగపూర్ డాలర్స్ తీసుకుంటారు. మన ఇండియా రూపాయల్లో చెప్పాలంటే వారానికి 44,000. 10 వారాలకు 4.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. అదే హాఫ్ డే లేదా హాఫ్ వీక్ అయితే 400 సింగపూర్ డాలర్స్ తీసుకుంటారు. అంటే 25,000. 10 వారాలకు 2.5 లక్షలు అన్నమాట. ఈ ఫీజు డబ్బుల్లోనే కుకింగ్ క్లాసులకు అవసరమైన అన్ని మెటీరియల్స్ కూడా స్కూల్ యాజమాన్యం అందిస్తుంది. అలాగే పిల్లలకు అక్కడే లంచ్, 2 పూటల స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే వేసుకునేదానికి యాప్రాన్, వాటర్ బాటిల్, క్యాప్, వంటలకు సరిపడే ముడి సరుకులు అన్నీ కూడా ఆ ఫీజులోనే ప్రొవైడ్ చేస్తారనమాట. కుకింగ్కు ఎంత ప్రాధాన్యం ఏంటి? అసలు ఇంత ఎక్కువ ప్రాధాన్యం ఎందుకు అంటే మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఫుడ్. మనం తినే ఆహారం ఫ్రెష్ అండ్ హై క్వాలిటీగా హెల్తీగా తయారు చేయడాన్ని చిన్నప్పటి నుంచే ఈ టొమాటో స్కూల్లో పిల్లలకు నేర్పిస్తారు. ఏది పడితే తినేస్తాం, ఎలా పడితే అలా తినేస్తాం, ఎక్కడ పడితే అక్కడ తినేస్తాం, ఎలా పడితే అలా వండేస్తాం అనే కాన్సెప్ట్ కాకుండా మనం తినే ఆహారం చాలా ఫ్రెష్ అండ్ హై క్వాలిటీ, హైజెనిక్, హెల్తీగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ స్కూల్స్ నడుపుతూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు అవే నేర్పుతూ ఉంటారన్నమాట. కుకింగ్ క్లాసెస్తో పిల్లల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇండిపెండెంట్ నేచర్ కూడా అలవాటైతాయి. పైగా టీం వర్క్గా పనిచేయడం, సక్సెస్ సాధించడం, ఒకరితో ఇంకొకరు ఎలా మాట్లాడాలి, ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం, ఒకరికొకరు హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ నేర్పిస్తారు. ఇక్కడ పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీస్తారు. వంటకాలు నేర్చుకుంటూ పిల్లలు ఎన్నో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. పదార్థాలను కొలవడం ద్వారా గణితం నేర్చుకుంటారు. సూచనలను అనుసరించడం ద్వారా లాజికల్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఈ క్లాసులతో చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని అంటుతుంది. మెయిన్గా వీరి లక్ష్యం ఏంటంటే పిల్లలు తాము నేర్చుకుంటున్నాము అనే విషయం వాళ్ళకి తెలియకుండానే అన్నీ నేర్చేసుకుంటారు. అంతగా సరదాగా మునిగి తేలతా, ఆడతా పాడతా సరదాగా నేర్చుకుంటారు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా ఎలా బతకాలి ఈ సమాజంలో, ప్రపంచంలో. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఎడారిలో పడేసిన, అడవిలో వదిలేసిన తనంతట తాను ఎలా సర్వైవ్ కావాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పిస్తారనమాట. ఇదంతా కూడా సరదాగానే ఆడుతూ పాడుతూనే ఆ విద్యా విధానం కొనసాగిపోతూ ఉంటుంది. అయితే ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఈ టొమాటో కుకింగ్ స్కూల్లో చాక్లెట్ ర్యాప్స్, చికెన్ సలాడ్, ఎగ్ సలాడ్, శాండ్విచ్ లాంటి అనేక వంటకాలు చిన్నారులకు నేర్పిస్తున్నారు. కుకింగ్ క్లాసులకు ప్రిపరేషన్ జరుగుతుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. అయితే దీనికి ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయికి, ఆ కుర్రాడి ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు. కాళ్ళు చేతులపై మాత్రం కాలని గాయాలయ్యాయి. పొగ విపరీతంగా కమ్మేయడం వల్ల, దాన్ని పీల్చడం వల్ల ఊపిరి సమస్య నిన్నైతే వచ్చింది. ఇప్పుడు సింగపూర్లోని కేకే ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అంతా క్షేమంగా ఉన్నారని హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ హెడ్ ప్రొఫెసర్ శశికుమార్ గణపతి మీడియాకి అయితే తెలిపారు. ఆయన వైద్యం మాత్రమే మేము ఇక్కడ చేయట్లేదండి, చిన్నారులకు అవసరమైన మానసిక స్థైర్యం కూడా నింపుతున్నామని ఆ ప్రొఫెసర్ శశికుమార్ అయితే తెలియజేశారు. సో ఇది పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అక్కడ ఎందుకు చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు, ఆ స్కూల్ ఏంటి, ఆ స్కూల్లో చదువేంటి, అయ్యే ఫీజులు ఏంటి, ఇలాంటి డెప్త్ అనాలిసిస్, ఫుల్ డీటెయిల్స్ వీడియోలు ఎప్పటికప్పుడే మన చుట్టూ జరిగే, సమాజంలో జరిగే అనేక అంశాలపై మన ఛానల్ న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు చేయాల్సింది ఒకటే, ఒక లైక్ కొట్టండి, ఇమీడియట్గా లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మైండ్ బ్లోయింగ్, గూస్ బంప్స్ లాంటి కంటెంట్తో, వీడియోస్తో ఎప్పటికప్పుడు దుమ్ము దులిపేద్దాం. థ్యాంక్ యూ.